My dear friends, it's a joy for me to see you this morning. నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషము. Today we're meditating on Daniel 6:22. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. They have not hurt me because I was found innocent in his sight. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఏ హానియు చేయకుండా కాపాడెను. Today are many people hurting you. ఈరోజు అనేక మంది మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారా? Do you feel like your name is going to be మీ destroyed? పేరు నశించిపోతోంది అన్నట్టుగా మీరు బాధపడుతూ ఉన్నారు. Even though you have done nothing wrong, మీరు ఏ తప్పుయు చేయనప్పటికీ you've been doing everything with integrity, మీరు పనులన్నీ కూడా ఎంతో యథార్థంగానే చేయొచ్చు ఉన్నారు. being nice to the people around you, మీ చుట్టూ ఉన్న ప్రజలందరి పట్ల కూడా చక్కగా ఉంటూ ఉన్నారు. being helpful, అందరికీ సహాయపడుతూ ఉన్నప్పటికీ doing everything with good intentions. అన్ని పనులు మంచి ఉద్దేశములతో చేయొచ్చు ఉన్నప్పటికీ Yet there are people plotting against you, అయినా కూడా మీకు వ్యతిరేకంగా ప్రజలు కుట్ర చేయొచ్చు ఉన్నారా? putting false allegations against you, అవాస్తవమైన ఆరోపణలను మీ పైన చేయుచున్నారా? filing false court cases against you. తప్పుడు కోర్టు కేసులను మీ పైన పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారా? Maybe in your job there are people trying to put new rules just to bring you down. మీ ఉద్యోగ స్థలంలో కేవలం మిమ్మల్ని కిందికి లాగివేయడం కొరకే నూతనమైన నియమాలను ఒకవేళ ప్రజలు తెస్తూ ఉన్నారేమో. New rules just to target you. కేవలం మిమ్మల్ని లక్ష్యంగా చేసుకొని హాని కలుగజేయడానికి నూతన నియమాలు But పెడుతున్నారు. my dear friends, as we read in this verse, కానీ ప్రియ స్నేహితులారా, ఈ వచనంలో మనం చదివిన రీతిగా even though people may try to hurt you, ప్రజలు ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ nothing will be able to harm you. ఏదియు మీకు ఎంత మాత్రము హాని కలుగజేయలేదు. You will be found innocent in the Lord's sight. దేవుని దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడతారు కనుక ఏ హాని కూడా మీకు కలగదు. That's what happened to Daniel. దానియేలుకు అదే జరిగి ఉన్నది. He was a man of prayer. ఆయన ఒక ప్రార్థనా పరుడైనటువంటి వ్యక్తి. He was doing his godly duties. అతను దైవికమైనటువంటి పనులన్నిటినీ కూడా చక్కగా నెరవేర్చుతూ But ఉన్నాడు. then the people around him who were against him tried to bring him down. అయితే అతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అతనిని ఏ విధంగా అయినా క్రింద త్రోసివేయాలని They ప్రయత్నించసాగారు. persuaded the king to make a law just to destroy him. దానియేలుని నశింపజేయాలనే ఒకే ఒక్క ఉద్దేశముతో రాజుగారి యొద్దకు వెళ్లి నూతన నియమాన్ని పెట్టించారు. Daniel knew about that law, దానియేలుకు ఆ నియమం గురించి కూడా తెలుసు. but yet he continued to pray. అయినప్పటికీ కూడా అతను ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు. 3 times a day he prayed. రోజులో 3 సార్లు అతను ప్రార్థన చేసేవాడు. His loyalty was only unto the Lord. ప్రభువును మాత్రమే ఇష్టపెడుతూ విధేయత కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. But because of no other choice, because of this law, the king had to put him in the lion's den. అయితే ఆ నియమాన్ని బట్టి రాజుకు వేరే మార్గమేది లేక దానియేలును సింహాల బోన్లో వేయవలసి To వచ్చింది. face the consequences. అతను ఆ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. But the Lord was on his side. అయితే ప్రభువు దానియేలు పక్షమున ఉన్నాడు. He commanded his angels to shut the mouth of the lions. ప్రభువు తన దూతలను పంపించి సింహములు దానియేలుకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లను మూయించి And వేశాను. that's what we read in Daniel 6:22. దానియేలు 6:22లో మనం అదే They చదవగలుగుతాం. have not hurt me because I was found innocent in his sight. నేను ప్రభు దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక సింహములు నాకు ఏ హానియూ చేయలేదు అని చెప్తున్నాడు. Yes, this story reminds us that when people oppose us, when they try to misunderstand us and push us away and file false allegations against us, అవును, ప్రజలు మనల్ని అపార్థం చేసుకొని తప్పుడు ఆరోపణలు మన పైన వేస్తూ మనకు హాని చేయాలని ప్రయత్నించినప్పుడు ప్రభువు మన పక్షమున ఉంటాడని కథ మనకు తెలియజేస్తుంది. they will not be able to hurt you వారు ఎంత మాత్రము మీకు హాని కలుగజేయలేరు. because you will be found innocent in his sight. ఎందుకనగా ప్రభు దృష్టిలో మీరు నిర్దోషులుగా కనబడతారు. Daniel didn't go justifying himself, దానియేలు తను తాను నిర్దోషిగా తెలియపరచుకోవడానికి ప్రయత్నించలేదు. saying, I have done nothing wrong. నేను ఏ తప్పు కూడా అసలు చేయనేలేదు అని వారితో ఏమి See, చెప్పలేదు. this is all the things that I've done.
చూడండి, నేను చేసింది కేవలం ఇవి మాత్రమే. I have not done all these things. నేను ఈ తప్పులేవి కూడా చేయనే లేదు. He didn't go justifying himself to clear his name. అలా చెబుతూ తన్ను తాను నిర్దోషిగా కనపరుచుకోవడానికి ప్రయత్నించలేదు. But కానీ the Lord honored him in the midst of his enemies. ప్రభువే అతని యొక్క శత్రువులందరి మధ్యలో కూడా దానియేలును గణపరిచి ఉన్నాడు. And showed them that the God that he was worshipping is the real God. దానియేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని ప్రభు అందరికీ కనపరిచి The ఉన్నాడు. God that he was serving. దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని. The God that he was loyal to. ఏ దేవుడికైతే దానియేలు విధేయుడిగా ఉన్నాడో, Today, in the same way, God will honor you in the midst of your enemies. అదే విధంగా ప్రభు మీ శత్రువుల మధ్యన మిమ్మల్ని ఈరోజు గణపరచబోతూ ఉన్నాడు. Today, you may be afraid seeing the lions in your life. ఈరోజు మీ జీవితంలో ఉన్నటువంటి సింహములను చూసి మీరు ఒకవేళ భయపడుతూ ఉన్నారేమో. All the allegations, the court cases, all the accusations you may be seeing, and you may be afraid. మీ పైన వేయబడి ఉన్నటువంటి తప్పుడు నేరారోపణలు, తప్పుడు కేసులని చూసి మీరు ఎంతగానో భయం చెందుతూ ఉన్నారేమో. But nothing will be able to harm you. కానీ ఏది మీకెంత మాత్రము హాని చేయదు. Nothing will be able to hurt you. ఏది మిమ్మల్ని బాధపరచదు. Nothing will tarnish your name. ఏది కూడా మీ పేరును చెరిపివేయలేదు. Nothing will destroy your life. మీ జీవితమును ఎవ్వరూ నశింపజేయలేరు. For you will be found innocent in his sight. ఎందుకనగా ప్రభు దృష్టిలో మీరు నిర్దోషులుగా The కనబడతారు. Lord will fight your battles. ప్రభువే మీ యుద్ధములన్నిటినీ కూడా పోరాడుతాడు. And he will shut the mouth of the lions that are coming after you. మీ యొద్దకు వస్తున్నటువంటి సింహముల యొక్క నోర్లను ప్రభువే మూయించి వేస్తాడు, మిమ్మల్ని So కాపాడుతాడు. be bold, my dear friends. కాబట్టి ధైర్యముగా ఉండండి ప్రియమైన స్నేహితులారా. Don't be afraid. భయపడకండి. God is on your side. ప్రభువే మీ పక్షమున ఉన్నాడు. Shall we thank him and pray? ఆయనకు వందనాలు చెల్లించి ప్రార్థిద్దామా? Lord, today your children may be looking at all the things happening around them and they may be afraid. ప్రభువా, ఈ రోజు నీ బిడ్డలు వారి చుట్టూ జరుగుచున్న విషయాలను చూచి ఒకవేళ వారు భయపడుతూ దిగులుగా ఉన్నారేమోనయ్యా. They may say, I'm living a righteous life. Why is this happening to me? నేను నీతిగల జీవితాన్ని జీవిస్తున్నాను, అయినా ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అంటున్నారేమో. I've held on to my faith. I've held on to all the things that God has told me, but why is this happening to me? నేను నా విశ్వాసాన్ని గట్టిగానే పట్టుకున్నాను, ప్రభు చెప్పిన మాటలన్నిటినీ గట్టిగానే పట్టుకున్నాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అంటున్నారేమో. Everything is coming against me. అంతా నాకు వ్యతిరేకంగా విరోధంగానే జరుగుతుంది. But today protect them, Lord. ప్రభు, అయితే ఈ రోజు నీ బిడ్డలను కాపాడండి అయ్యా. Send your angels as a guard for them. నీ దేవదూతలను వారికి కాపుదలగా పంపించండి. And shut the mouth of the lions that are against them. వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సింహముల యొక్క నోర్లను మూయించి వేయండి ప్రభువా. Let them not have even a single scratch. నీ బిడ్డలకు ఒక చిన్న గీత కూడా వారి మీద పడకుండా కాపాడండి అయ్యా. But let them be protected, Lord. వారు నీ ద్వారా కాపాడబడుదురుగాక. And give them a name that they are your children. వారు నీ బిడ్డలు అనే పేరును వారికి కలుగజేయండి అయ్యా. And that they serve you, వారు నిన్ను సేవిస్తున్నారని తెలియపరచండి. the living God, జీవము కలిగినటువంటి దేవుడు who's on their side, వారి పక్షమున ఉన్నాడు, fighting all their battles. వారి యుద్ధములన్నిటినీ పోరాడుచున్నాడని తెలియపరచండి. Thank you for this wonderful promise ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి వందనాలు ప్రభువా. and proving their innocence, నీ Lord. బిడ్డల యొక్క నిర్దోషత్వాన్ని రుజువు చేయించినందుకై వందనాలు. Bless them and help them to hold on to you. వారిని దీవించండి, ఎల్లప్పుడూ నేను గట్టిగా పట్టుకుని ఉండగలిగే కృపను వారికి ఇవ్వండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. ప్రభు మేము దీవించుగాక. My dear friends, if you have a testimony to share, email it to us at testimony@jesuscalls.org. We are waiting to hear from ప్రియమైన you. స్నేహితులారా, మీరు మీ సాక్ష్యములను మాతో పంచుకోవాలి అని ఆశిస్తున్నట్టయితే testimony@jesuscalls.org కి మీరు మెయిల్ పంపించవచ్చును. మీ సాక్ష్యములను వినడానికి మేము వేచి ఉన్నాము.